ఈరోజు ఒక పేపర్ ఇండస్ట్రీ ఐటీసీ రాష్ట్రం మొత్తం ఈ పేపర్ని రీసైకిల్ చేయడానికి మీరు పాత పుస్తకాలు ఇస్తే కొత్త పుస్తకాలు మీకు ఇస్తున్నారు. మీరు ఆ పాత పుస్తకాలు కానీ ఇంట్లో పారేస్తే అది వృధా అయ్యే పరిస్థితి వస్తుంది. ఈరోజు దీనివల్ల రెండు విధాలుగా లాభం. ఒకటి, ఆ పుస్తకాలు తెచ్చిచ్చిన విద్యార్థులకి కొత్త పుస్తకాలు వస్తాయి, డబ్బులు పెట్టి కొనే పని లేదు. రెండవది, మళ్ళీ చెట్లు నరికే పని లేదు. చెట్లు నరక్కపోతే ఆటోమేటిక్గా మనకు ఆక్సిజన్ ఇస్తాయి. ఇలాంటివన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఈరోజు ఒకటే అంటున్నాను, ఇది నేనేదో బలవంతం చేస్తున్నానని కాదు. నేను ఒక ముఖ్యమంత్రిగా ప్రజాహితం కోసం ఆలోచిస్తున్నాను, భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాను. అందుకే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనేది ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండాలి. దీన్ని ఉద్యమంగా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఒకసారి బాధేస్తుంది. మొన్నే నేను చూశాను, పేపర్లో చూస్తే నాకు వచ్చిన సమాచారం చూస్తే గుర్రంకొండ చిత్తూరు జిల్లా ఒక అతను ఒక అమ్మాయిని ప్రేమించానని పెళ్లి చేసుకుంటానని బలవంతం చేస్తే తల్లిదండ్రులు ఆ అమ్మాయికి వేరే పెళ్లి నిశ్చయిస్తే తెల్లవారుజామున పోయి నాటకాలు ఆడి ఆ అమ్మాయిని మభ్యపెట్టి కడాన ఎనలేదన్న ఉద్దేశంతోనో ఏదో ఒకటి పెట్టుకొని ఆ అమ్మాయిని పొడి చేసే పరిస్థితికి వచ్చాడు. చావు బ్రతుకులపైన హాస్పిటల్లో చేరే పరిస్థితి వచ్చింది. నాటకాలు ఆడే పరిస్థితికి వచ్చాడు. ఏదో విషయం తాగినట్టు ఏదో ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి మభ్యపెట్టడానికి ప్రయత్నం చేశాడు. ఏమనాలి నాకైతే అర్థం కాదు. మొన్నే నేను చూశాను, గుంటూరులో ఒక దుర్మార్గుడు 2 సార్లు ఆడవాళ్లపైన అత్యాచారం చేస్తే జైలుకు పోయాడు. మళ్ళీ జైలు నుంచి వస్తానే మళ్ళా అత్యాచారం చేసే పరిస్థితికి వచ్చాడు. వాడిని ఏమనాలి నాకైతే అర్థం కావడం లేదు. ఇంకొక అతను నేను చూశాను, 6 సంవత్సరాల అమ్మాయిని 75 సంవత్సరాల వయసుండే వ్యక్తి అత్యాచారం చేసే పరిస్థితికి వచ్చాడు, మానభంగం చేసే పరిస్థితికి వచ్చాడు. వీళ్ళు మనుషులనాలనా మానవ మృగాలనాలనా వీళ్ళని ఏ విధంగా ట్రీట్ చేయాలని అడుగుతున్నా. అందుకే నేను ఒక మాట చెప్పాను, ఈ ప్రభుత్వం నేరస్తుల పట్ల కఠినంగా ఉంటాం, గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చే విధంగా ఉంటాం. వీళ్ళ మైండ్స్ అన్ని ఖరాబ్ అయిపోయినాయి. నేరాలు చేసి ఘోరాలు చేసి అకృత్యాలు చేసి మళ్ళా తప్పించుకుంటామనో 2 రోజులే కదా జైలు, మళ్ళా బయట వస్తామనుకుంటున్నారు. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, ఈ ప్రభుత్వం 0 టాలరెన్స్. ఎవడైనా సరే ఆడబిడ్డల జోలుకొచ్చినా ఈ గడ్డ పైన నేరాలు చేయాలనుకున్నా అలాంటి వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం, ప్రజాహితం కోసం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి జరిగినప్పుడు అనిపిస్తుంది, ఏం చేయాలనో మీరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. గంజాయి విపరీతంగా పెరిగింది, డ్రగ్స్ పెరిగాయి. ఈరోజు మీరు చూస్తున్నారు, ఒక విధంగా గంజాయి పైన యుద్ధమే చేస్తున్నాం. డేగా కన్నులు పెట్టాం. ఎవడైనా సరే గంజాయి తాగినా గంజాయి ఉత్పత్తి చేసినా ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉపేక్షించదు. అదే మరి డ్రగ్స్ కూడా మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మన పిల్లలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి స్వచ్ఛమైన ఆలోచనలు మీరందరూ ఇంట్లో చేసినప్పుడే ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పక్కన ఈ కార్యక్రమాలు చేస్తున్నాయి, ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఈరోజు మనం ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం అనేక కార్యక్రమాలతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ నేను చూసినప్పుడు ఇప్పుడే మిత్రులందరూ మాట్లాడారు, చాలా విషయాలు కూడా చెప్పారు. ఈరోజు నెలవారీగా 12 నెలలు 12 థీములు తీసుకున్నాం. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క ఫోకస్ ఏరియా తీసుకుని ప్రత్యేక థీమ్తో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ముందుకు పోతున్నాం. ఈ నెల అయితే రిసోర్సెస్ క్యాప్టెన్తో ఈరోజు అవగాహన కల్పించడానికి ముందుకొచ్చాం. వ్యర్థాల నిర్వహణ,
ప్రజల భాగస్వామ్యం పెంచడం, నీటి ద్వారా సంక్రమించే వ్యాధులను తగ్గించడం, పర్యావరణం ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం, మాన్యువల్ స్కావెంజింగ్ నిర్మూలన చేయడం, ఇలాంటి అనేక లక్ష్యాలు పెట్టుకుని మొట్టమొదటిసారిగా చెత్త అంతా తీసుకొస్తే పొడి చెత్త అదే మరి తడి చెత్త వేరువేరుగా చేసి ఒక మెషిన్ కూడా తీసుకొచ్చాం. ఇంత మునుపు దీన్ని వేరువేరుగా చేయలేక చాలా అవస్థలు వచ్చి ఎక్కడికక్కడ కుప్పలు కుప్పలుగా చెత్త అంతా పేరుకుపోయే పరిస్థితి వచ్చింది. ఈ రోజటి నుంచి ఒకటే ఆదేశాలు ఇచ్చాం. కందుకూరులో ఆ మెషిన్ పనిచేస్తుంది. రాబోయే రోజుల్లో 25 మెట్రిక్ టన్నులు చెత్త ఇక్కడ తయారైతే ఆ రోజే కలెక్ట్ చేసి పూర్తిగా సెగ్రిగేషన్ చేసి రీసైక్లింగ్ పంపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన